వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. యూపీలోని యోగి ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. బగ్బత్లోని పురాతన లక్షగ్రహ స్థలాన్ని వక్ ఆస్తుల జాబితా నుంచి తొలగించింది. ఈ స్థలం ముస్లిం శ్మశాన వాటిక అంటూ కొందరు పేర్కొన్నారు. అయితే యోగి ప్రభుత్వం దీనిని లక్షగ్రహగానే గుర్తించింది. అంతేకాకుండా 2024 ఫిబ్రవరి 5 నాటి న్యాయస్థాన తీర్పుకు అనుగుణంగానే ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. యోగి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో మరో కీలక నిర్ణయం కూడా జరగనుంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న వర్క్ ఆస్తులను డిజిటలైజేషన్ చేయడానికి మరియు జియో ట్యాగ్ చేయడానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2025లో చేపట్టిన ఉమ్ద్ పోర్టల్ పాత్రను కూడా వెలుగులోకి తెస్తోంది. అంతేకాకుండా సరైన పరిశీలన లేకుండా డేటాను నమోదు చేస్తే చారిత్రాత్మకంగా ఉన్న ముఖ్యమైన ప్రదేశాలపై వివాదాలు ఎలా తెరపైకి వస్తాయో కూడా ఈ వ్యవహారం తెలియజేస్తుంది. నిజానికి 2025లో ఉమ్ద్ పోర్టల్లో లక్షగ్రహ స్థలాన్ని ఒక దర్గాగా నమోదు చేయడం ద్వారా ఈ వివాదం మరింత తీవ్రమైంది. దీనిపై వారసత్వ పరిరక్షణ సంస్థల నుంచి, స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాచీన భారతీయ నాగరికతకు సంబంధించిన ఒక పురాతన కట్టడంగా ఈ స్థలానికి ఉన్న సుదీర్ఘ కాలంగా గుర్తింపు పొందిన చరిత్రను వారి సందర్భంగా ప్రస్తావించారు. అయితే దీనికంటే ముందే బాగ్పత్ సివిల్ కోర్టు ఈ స్థలంపై కీలక తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 2024 నాటి తన తీర్పులో ఆ స్థలం నిజంగానే లక్షగ్రహ అని తేల్చింది. ఆ స్థలంలో దర్గా లేదా శ్మశాన వాటిక వంటి మతపరమైన కట్టడం ఉందని ముస్లిం పక్షం చేసిన వాదనలను కోర్టు కొట్టిపారేసింది. ఈ తీర్పు ఆధారంగా జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను పంపారు. న్యాయస్థాన ఆదేశాలను అమలు చేయడం వరకే తమ పాత్ర పరిమితమని బాగ్పత్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కైలాష్ చంద్ తివారీ స్పష్టం చేశారు. ఇక తగిన విధి విధానాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలాన్ని ఉమ్ద్ పోర్టల్లోని వర్క్ ఆస్తుల జాబితా నుంచి తొలగించింది. 1970 ప్రాంతంలో ఓ సంఘటన జరిగింది. బర్నావాకు చెందిన ముకీం ఖాన్ అనే వ్యక్తి మిరాట్ న్యాయస్థానంలో ఒక పిటిషన్ ని దాఖలు చేశారు. కస్టా సంఖ్య 3377 కింద నమోదైన సుమారు 36 బీగల భూమిలో ఒక దర్గా, బద్రుద్దీన్ సమాధి మరియు ఒక శ్మశాన వాటిక ఉన్నాయని ఆ పిటిషన్లో పేర్కొంది. దీంతో లక్షగ్రహం వ్యవస్థాపకులు బ్రహ్మచారి కృష్ణదత్ మహారాజ్ ఆ వాదనలకు సవాల్ వేశారు. 1977లో బాగ్పత్ జిల్లా ఏర్పడిన తర్వాత ఈ కేసు అక్కడికి బదిలీ అయింది. ఇరుపక్షాలు కూడా తమ తమ వాదనలు వినిపించాయి. దీంతో జూనియర్ డివిజన్ బెంచ్ ఫిబ్రవరి 5, 2024 తీర్పు వెలువరిస్తూ ఆ పురాతన మట్టి దిబ్బను లక్షగ్రహంగా పేర్కొంది. దీనిని ముస్లింలు తిరస్కరించారు. మహాభారత కాలంలో బాగ్పత్ ని ఏమని పిలిచేవారో తెలుసా? మహాభారత యుద్ధాన్ని నివారించడానికి పాండవులు దుర్యోధనుని 5 గ్రామాలు ఇవ్వమని అడిగారు. ఆ 5 గ్రామాలు ప్రస్తుతం ఢిల్లీ, హర్యానా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంద్రప్రస్థ ప్రస్తుతం ఢిల్లీ, ఇక స్వర్ణప్రస్థ ప్రస్తుతం సోనిపట్ హర్యానా, పానప్రస్థ ప్రస్తుతం పానిపట్ హర్యానా, వ్యాఘ్రప్రస్థ ప్రస్తుతం బగాపత్ ఉత్తరప్రదేశ్, తిలప్రస్థ ప్రస్తుతం తిల్పత్ ఫరీదాబాద్. మహాభారతంలో ఈ 5 ప్రదేశాల ప్రస్తావన ఉంది. యుద్ధాన్ని నివారించేందుకు తుది రాజుగా ధర్మరాజు ఈ 5 ప్రదేశాలను ప్రతిపాదించారు. దుర్యోధనుడు దీన్ని తిరస్కరించడంతో కురుక్షేత్రంలో ఆ విధ్వంసకర యుద్ధం సంభవించింది అని చెప్తారు. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. చేయూతను అందిస్తారని ఆశిస్తున్నా. ఆ చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.